హాయ్ హలో బ్యూటిఫుల్ సోల్స్ ఎలా ఉన్నారు? ఈ పున్నం రాత్రులలో పున్నం డేలలో ఎంత ఏడుస్తున్నారు? డిఎం నైట్ ఏడుస్తున్నారా, లేకపోతే అప్పుడప్పుడు ఏడుస్తున్నారా? మీ డిఎం ఎప్పుడు మీతోనే ఉంటున్నారా, లేకపోతే మీ కళలతో ఉంటున్నారా? అవునండి, ఎప్పుడు వాళ్ళతో ఉన్నట్టుంటారు, కాకపోతే వాళ్ళతో ఎక్కువ ఉంటారు. చూద్దాం ఇవాళ డిఎఫ్ ఎనర్జీ ఎలా ఉందో. ఓకేనా? ఓకే. మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్యా, తుల, వృచ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. సారీ అండి, ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో పున్నంకి అమావాస్యకి డిఎఫ్కి చాలా బరువు ఎక్కువ ఉంటుంది. అది లేడీస్లో ఉన్నా జెంట్స్లో ఉన్నా. సో యాజ్ యూజువల్గా నేను కూడా డిఎఫ్ని కాబట్టి బరువు చాలా ఎక్కువైపోయి ఉంది. మనసు పరంగా, కార్మిక పరంగా, ఇంకా సోల్ పరంగా, అన్నిటి పరంగా ఒక లారీ కింద పడ్డ ఒక చిన్న మేకపిల్లలాగా అయిపోయింది అనమాట నా పరిస్థితి. పర్లేదు, మళ్ళీ ఇలాంటి టైంలో కూడా మీ గురించి నేను మళ్ళీ శక్తి కూడా కట్టుకొని వచ్చాను శివయ్య నామంలో. ఎవరెవరు ఇన్నర్ వర్క్ చేయగలుగుతున్నారు, ఎవరెవరు శివుడి దర్శనం చేసుకుంటున్నారు, అయితే చాలా 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 మంచిగా స్పిరిచువల్గా ఎదగండి. ఓకేనా? ఓకే. ఈ 12 రాశుల వాళ్ళకి ఇవాళ ఏ రాశి వాళ్ళకి మాట్లాడుతుందో చూద్దాము. టారోస్, చాలామంది టారోస్ వాళ్ళు చాలా కరెక్ట్ టైమింగ్లో అది ఇది పెడుతూ ఉంటారు. సో కరెక్ట్గా అనేది నేను పెట్టలేకపోతున్నాను. అది ఎందుకో కూడా మీకు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఇవాళ వీలైనంత వరకు నేను పున్నంది, డిఎఫ్ది ఎలా ఉంటుంది ఈ ఇయర్ది అనేది నేను చెప్తాను. ఓకే. యూనివర్స్ మనకి 2 కార్డ్స్ ఇచ్చేసింది. ఫస్ట్ జస్టిస్ అనేది వచ్చేసింది. ఓకే అండి. ఓకే. జస్టిస్ దేనికి అంటే మీనం రాశి వాళ్ళకి. నైట్ ఆఫ్ వాండ్స్ దేనికి తీసుకొస్తుంది? మిథునం రాశి వాళ్ళకి కమ్యూనికేషన్ ఫాస్ట్గా మీతోనే దూరం ఉండలేకపోతున్నారు. మీరు ఇంతకుముందు ఎప్పుడైతే మీ మనసు నిండా నింపుకొని వెళ్ళినా ప్రేమని ఎప్పుడైతే తీసుకొని వెళ్ళారో తన దగ్గరికి, తను మీతోని అస్సలు దూరం ఉండలేకపోతున్నారు అన్నమాట. సిగ్గుతోని మీ దగ్గరికి రావాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా కానీ సిగ్గుతోని తల మీకు చూపించలేకపోతున్నారు, మొహం చూపించలేకపోతున్నారు. ఎందుకంటే మీరు ప్రపంచంలో లేని ప్రేమంతా తనకి ఉడబోసి కట్టారు కాబట్టి, కట్టి చేసి ఇచ్చారు. చాలామంది నాకు డిఎఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిస్టర్స్ చాలా ప్రేమగా అమాయకంగా అడుగుతూ ఉంటారు, అక్క నేను నా పిల్లల మీద కంటే తన మీద ఎందుకు ప్రేమ ఎక్కువ ఉంటుంది? ఆ మాత్రం తెలీదా మీకు? నేను చెప్తాను, అది కూడా మీకు తెలిసిందే, మీరు పడేదే. తను మన ఆత్మ, మనస్సు, మైండ్, హార్ట్ బీట్ అన్నీ తనే అయి ఉంటారు కాబట్టి. ఓకే. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఏం చెప్తుందంటే వాళ్ళ మదరు ఆమె దగ్గరికి వెళ్తే, అంటే మీ దగ్గరికి డిఎఫ్ దగ్గరికి, డిఎఫ్ జెంట్స్లోనే ఉండొచ్చు లేడీస్లోనే ఉండొచ్చు, అది మీ విషయం మీకు తెలుసు కదా. ఆమె దగ్గరికి వెళ్తే కనుక నీకు అన్ని విధాలుగా అనేది ఫుడ్ కానివ్వండి, ఇంట్లోకి రానివ్వకపోవడం కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలో నిన్ను మొత్తం అనేది నా చేతిలో ఉంది, నువ్వు ఏమీ చేయలేవు, నువ్వు ఒక ఆట బొమ్మవి నా చేతిలో అన్నప్పుడు డిఎం ఏం మాట్లాడుతున్నారు? డిఎం ఏం మాట్లాడలేకపోతున్నారండి. డిఎం చాలా విపరీతంగా మీ వైపు హార్ట్ పుల్లింగ్ ఉంది, కానీ విపరీతమైన కష్టాల్లో ఉన్నాడు. ఇది ఎట్లుందంటే ఆల్మోస్ట్ సగం వరకు చూడండి, కొండలు, నీళ్ళు, కొన్ని ఇల్లులు అన్నీ దాటుకొని వచ్చిన తర్వాత ముళ్ళ చెట్లు అన్నమాట. ఇవన్నీ ముళ్ళ చెట్ల నుంచి కూడా మీ దగ్గరికి రావాలని ఎంత ప్రయత్నం చేసినా రాలేకపోతుండ్రు. ఇది ఏంటంటే వృశ్చికం రాశి వాళ్ళు మీతోనే ఉన్న కనెక్షన్ ఉంది కదా, ఆల్మోస్ట్ కట్ చేసుకుందాం అని బాగా ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇది సోల్ కనెక్షన్ కాబట్టి మనము ఊపిరి ఆగిపోయేంత వరకు ఈ కనెక్షన్ సబ్కాన్షియస్ మైండ్లో నింపేసి పెట్టేసి కిందికి పంపించేస్తుంది దేవుడు. ఆల్రెడీ మనము పైన ఎట్లా అంటే డిఎఫ్ పైన మ్యారేజ్ అయిపోతుంది, కిందికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే హాఫ్ ఏజ్ అయిపోయిన తర్వాత కలుస్తారో అప్పుడు ఆలోచిస్తారనమాట. ఫస్ట్ మిమ్మల్ని చూసేటప్పుడు ఏమాత్రము బుద్ధి, ఇంట్లో భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఫ్లర్టింగ్ చేయొద్దు, ఇంకొకరు ఫ్లర్ట్ చేస్తే మనం కూడా బుక్ అయిపోతామనే బుద్ధి తెలివి ఉండకుండా ఇవన్నీ పనులు చేస్తుంటారు అనమాట. డిఎం ఆడవాళ్ళల్లో కూడా ఉంటారు. ఉంటే ఎట్లుంటారంటే ఆఫీస్లో ఒక ఇద్దరిని మెయింటైన్ చేస్తుంటారు,
మీరు ఆడవాళ్ళ కోసం అంటున్నాను కాదు, అది మగవాళ్ళల్లో ట్రాన్స్జెండర్లలో మళ్ళీ ఇంకా చాలా లెస్బియన్స్లలో కూడా ఉంటారు. అట్లా ఉన్నారు. వాళ్ళకి తెలియదు అనమాట. వాళ్ళు ఫ్లోటింగ్ చేస్తున్నామని అనుకుంటారు కానీ మళ్ళీ వీళ్ళు కూడా బ్లాక్ అయిపోతారండి. వాళ్ళు బ్లాక్ అయిపోయినప్పుడు ఈ పున్నం రోజులలో, పున్నం రాత్రులలో ఏడ్చి 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 తనదనేది ఏంది, అతను చేసిన ఓవర్ యాక్షన్ ఏంది, అతనైనా ఆమెనా చేసిన ఓవర్ యాక్షన్ ఏంది, మీ దగ్గరికి వచ్చే ముందు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకునేది ఉండే అని తెలిసి రాత్రంతా మిమ్మల్ని మర్చిపోవాలని పూర్తి ప్రయత్నాలు మళ్ళీ ఇంకొక విధంగా ఏంది, దేవుణ్ణి ప్రేయర్ చేయడాలు. ఆమె కావాలి, ఆయన కావాలి, ఆమె కావాలి, ఆయన కావాలి. మళ్ళీ ఏడ్చి 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 తన కప్పే కాదు ఏదైతే ఉందో కింద మొత్తం అంతా ఇవన్నీ ఉన్నాయి నీళ్ళు, అవి ఉట్టి వచ్చిన నీళ్ళు కావన్నమాట. అవి తన కళ్ళ నీళ్ళు మొత్తం నిండి దీంట్లోనే ఆల్రెడీ కొట్టుకొని పోయిండు అక్కడ ఆయన కొట్టుకొని పోయిండు, ఆయన నీళ్ళలోనే ఆయన కొట్టుకొని పోయిండు. ఎందుకు? ఫస్ట్ మీతోని కళ్ళు కలిపేటప్పుడు తెలియలేదు తను కూడా మీ భార్య, మీ భర్త అని. సరే, డివైన్ ఏం మాట్లాడుతుందో నెక్స్ట్ కార్డులో చూద్దాము. స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నాడండి. స్ట్రెంగ్త్ ఎట్లా తెచ్చుకుంటున్నాడంటే ఇది ఎవరిదంటే వృశ్చిక రాశి వాళ్ళది. ఇది కూడా ట్రాన్స్ఫర్మేషన్ డీప్గా ఉంది. ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఎవరికైతే 555 కనబడుతుందో, ఎవరికైతే 55 కనబడుతుందో, 55 ఇవాళ 22 కదా, ఇవాళ మళ్ళీ 22 11 అంటే 11 ఎవరికైతే ఎక్కువ కనబడుతుందో, ఎక్కువ శాతం కనబడుతుందో అది వృశ్చిక రాశి వాళ్ళకైతే కరెక్ట్గా ఇది రిజిగ్నేట్ అవుతుంది. స్ట్రెంగ్త్ తెచ్చుకుంటారు అనమాట. మీ దగ్గరికి వచ్చి తన గురించి మాట్లాడి ఈ కనెక్షన్ ఏంది, నిన్ను మర్చిపోవాలన్నా మర్చిపోలేకపోతున్నా అని స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు మాట్లాడడానికి. అది ఎంతవరకు వస్తుంది ఏంటిది అనేది మనం నెక్స్ట్ కార్డ్ అనేది చూద్దాం. ఎస్, మనకు కావాల్సిన కార్డ్ వచ్చేసింది. పూర్వజన్మ బంధం. అసలు ఇది చూస్తే అయితే ఒళ్ళంతా ఇట్లా అయిపోతుంది. ఎందుకంటే ఇది మనకే కాదు తనకు కూడా ఉంటుంది కదా. కానీ మనం ఎందుకు అవేకైనా వాళ్ళ డిఎఫ్ ఎందుకు మగవాళ్ళల్లో ఉన్న ఆడవాళ్ళల్లో ఉన్న డిఎఫ్కి ఎట్లా ఉంటుందంటే, ఇది నేను చెప్తాను. డిఎఫ్ ఫస్ట్ ఈ జర్నీలోకి వచ్చినప్పుడు దేవుడు ఫస్ట్ ఆమెనే అవేకన్ చేసేస్తాడు. అవేకన్ అంటే మేలుకొలుపు, ఆత్మ మేలుకొలుపుతాడు అనమాట. దేవుడు కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఈ జర్నీలో డిఎం సైడే ఉంటాడు. డిఎఫ్ పరిస్థితి ఎట్లుంటుందంటే ఒక మురికి నాలలో పడేసి దాని మీద ఈ డిఎం అంటాడు, నేను దానిపైన డక్కన వేసేస్తా, ఆమె ఆ మురికి నాలలో ఉండని అంటే భగవంతుడు ఏమంటాడంటే అట్లా కాదు, కొంచెం నేను కూడా హెల్ప్ చేస్తా, రాయి కూడా పెట్టేద్దాము, బయటికి రాలేక లోపల ఉండలేక సావలేక బతకలేక ఉంటుంది, మంచి మజా వస్తుంది అని దేవుడు కూడా డిఎం సైడే ఉంటాడు అనమాట. అప్పుడు డిఎఫ్ ఎట్లుంటుంది, తన వాళ్ళని కోల్పోతుంది. ఫస్ట్ డబ్బులు కోల్పోతుంది, తన వాళ్ళని కోల్పోతుంది, కట్టుకున్నవాడు చీ అంటాడు, పిల్లలు నువ్వు కాదు నాకు ఏమీ కాదని అంటారు, అయిన వాళ్ళందరూ దూరం అయిపోతారు. అప్పుడు దాని తర్వాత ఏమవుతుంది, జీవితం అనేది నరకమా స్వర్గం అయితే కనబడదు ఆల్మోస్ట్. ఎందుకంటే చాలామంది డిఎఫ్స్ లేడీస్లో ఉన్న వాళ్ళని కూడా చూస్తున్నా, జెంట్స్లో ఉన్న వాళ్ళని కూడా చూస్తున్నా. జెంట్స్లో ఉంటే ఇంకా విపరీతం, ఎవ్వరికి చెప్పుకోలేరు, ఇంకా కుట్టుకోలేక మిట్టుకోలేక అసలు చావాలా బతకాలా, మళ్ళీ బయటికి తెల్లారంగానే బాధ్యతలు, తల్లిని చూసుకోవాలి, తండ్రిని చూసుకోవాలి, పని చేయాలి, పైసలు తీసుకురావాలి, అన్నీ ఉంటాయి. అదే లేడీస్లో ఉంటే సేమ్ ఉంటుంది, కాకపోతే ఇజ్జత్ కూడా అవుతుంది. ఉన్నమాటన్నా కాదు, మీరే ఇవ్వండి. అందుకే నేను ఏమంటున్నా అంటే ఇది డిఎఫ్ ఎవరైతే ఉన్నారో, పార్వతీ తత్వం ఉన్నారో, ఇది బంధం తెలిసిన వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఇష్టపడరు. ఇది ఈ జర్నీలో ఏంది, ఇది కన్యరాశి వల్ల చెప్తున్నా నేను, కాకపోతే అన్ని రాశుల వాళ్ళకి ఉంటారు కాబట్టి దీంట్లో మోస్ట్ ప్రాబబ్లీ ఫస్ట్ చిన్నప్పటి నుంచి మనం ఎవరు ఇష్టపడరు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ఏం చేసినా ఏది కాదు, అన్నీ వేయించుకుంటారు, తర్వాత నువ్వా దేనికి పనికిరావని అంటారు, రైట్. ఇది ఒక నంబర్ 1 పెద్ద సిగ్నల్ అనమాట ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉంటాయి, పూర్వజన్మ భార్య భర్తలలో ఉంటాయి. దాని తర్వాత
అన్నీ దూరం అయిన తర్వాత చేతిలో పైసలు లేకుండా ఆరోగ్యం పాడై ఉండి అవన్నీ ఉంటాయి కదా, అప్పుడు ఈ మహానుభావుడు వస్తాడు. వచ్చేసి కొంతమందికి అయితే, నాకు కొంతమంది సిస్టర్స్ ఉన్నారు, సెక్స్ చేయడము, మంచి పిల్లలు కనడము, తర్వాత పిల్లలు కూడా కనేసి నువ్వంటే ఎవరో ఏమో నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నిన్ను, నీకు దిక్కున్న చోటు చెప్పుకోపో అనేసి గమ్మున వెళ్ళిపోతే కొంతమంది డిఎఫ్లు పార్వతీ తత్వం ఉన్న వాళ్ళు, పిచ్చి వాళ్ళు కూడా అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ చెల్లెలందరికీ పాదాభివందనాలు. దయచేసి మనోధైర్యాన్ని కరెక్ట్గా పెట్టుకోండి. హీలింగ్ చేయడానికి నేనున్నా, ఎంతో అంతో పే చేసుకొని హీలింగ్ చేసుకోండి. మీ అక్కకే ఇస్తున్నారు, మందికి ఇస్తలేరు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎంతోమందికి ఇచ్చారు కదా, నాకు ఇస్తే నేను బాగా చేయాలనే ఇద్దరైతే మంచిగా అయిపోయారు. అబద్ధం చెప్ప, ఇంకా అన్నం కూడా తినలేదు, ఇవాళ సోమవారం ఉపవాసం ఉంటా. అబద్ధం చెప్తే నాకే మంచిది కాదు. ఏమంటున్నానంటే హీలింగ్ చేసుకోండి. హీలింగ్ చేసుకొని మీ బ్రతుకు మీరు మంచిగా బతకడానికి చూడండి. ఇంతకంటే పెద్దగా నేను ఏమి ఆశిస్తలేను. మీరు కుప్పలు వేసేసాలే చలో పైసల కోసం ఈ ఛానల్ పెట్టినా అంటే ఇక్కడ అన్ని బొమ్మలు పెడతా, బొమ్మలు పెట్టి లైటింగ్లు పెట్టేసి అగరబత్తిలు పెట్టి దీపాలు కూడా పెడతా మీకు అట్రాక్షన్గా ఉండడానికి. నేను కోరుకోను. నాకు కావాల్సింది ఏంది, మీరు బాగుండాలి. నేను పడే బాధ వేరే డిఎఫ్స్ ఎవరైతే ఉన్నారో ఈ జర్నీలో బ్రదర్స్ ఉన్నా సిస్టర్స్ ఉన్నా వాళ్ళు బాధపడొద్దు అనేది ఇంటెన్షన్, ఇంకేం లేదు. సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి. అందులో మీ జ్యోతికక్క మీకోసమైనా బ్రతికి ఉండాలి. ఓం నమః శివాయ.